జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనుడు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 6-10-2024 ఆదివారం ఆశ్వీజ శుక్ల చవితి మొదలుకొని 12-10-2024 శనివారం ఆశ్వీజ శుక్ల దశమి వరకు, అంటే దసరా రోజు వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్యరాశి, రవి కన్య, బుధుడు కన్య తులారాశుల్లో, శుక్రుడు తుల, కుజుడు మిథునం, చంద్రుడు తుల, వృశ్చిక, ధనుస్సు, మకర రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1. ఈ వారంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సత్ఫలితాలను పొందుతారు. మీ ఆదాయం పెరిగేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. పిల్లలు వృత్తిలోకి వస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మిమ్మల్ని పరిచేటట్టుగా ఈ వారంలో ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా తగినట్టుగా మీకు ప్రోత్సాహకంగా ఈ వారం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. తోటి సహోద్యోగులు మీకు సహకరిస్తారు. మంచి ఉన్నతమైనటువంటి మంచి పేరును, కీర్తిని పొందుతారు. పండితులు మరియు విద్వాంసులు, చదువుకున్న వారికి మంచి గుర్తింపు మరియు సత్కారాలు అటువంటి పొందేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. స్థిరాస్తిలో కొనడం, అమ్మకానికి ఉన్నటువంటి ఆలోచనలలో మీకు లాభసాటిగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. ఈ వారమంతా శుభదాయకంగా ఉంటుందని మీకు తెలియజేయడం అనేది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2. ఈ వారంలో చిన్న చిన్న అవాంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చిన అవసరం ఉంటుంది. ఖర్చులు మితిమీరినట్టుగా ఉంటాయి. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ మీద పడేటట్టుగా ఉంటుంది. దాన్ని తగినట్టుగా మాత్రం ఆదాయ వనరులు మీరు సమకూర్చుకుంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మకానికి పెట్టినవి మీకు లాభసాటిగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కానీ మీరు మధ్యవర్తిత్వం కానీ లేదా జామీన్ సంతకాలు పెట్టడం కానీ చేస్తే తప్పకుండా మీరు ఇరకవలసి వచ్చిన అవసరం ఉంటుంది. కనుక మీరు అజాగ్రత్తగా ఉండకూడదు ఈ విషయాలలో. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అయినప్పటికి కూడా మీరు ఎక్కువగా కష్టపడతారు. ఆ కష్టపడిన దానికి తగినటువంటి సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కొన్ని విషయాల లోపల మీరు తొందరపాటు చర్యగా ఉండేటట్టుగా ఉంటుంది. దుడుకుగా మీరు ప్రవర్తించడం చేత కొంత మాటలు పడేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కనుక కొంత అప్రమత్తతతోని ఉండాలి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఆఫీసులో పనిచేసే వారికి పై అధికారుల ఒత్తిడి, పని భారం పెరిగేటట్టుగా ఉంటుంది. తోటి ఉద్యోగులతోని అజాగ్రత్తగా ఉండకూడదు. వారు మీ మీద కొంత మాటలు అటువంటివి మోసుకొని పై యాజమాన్యానికి చెప్పడం అటువంటివి చేస్తుంటారు. కనుక వారితోని కూడా కొంత నోరు జారకుండా సవ్యంగా మీరు ప్రవర్తించండి అని మీకు తెలియజేయడమైనది. మీకు ధనం కానీ లేదా బంగారం విలువగల వస్తువులు కొనేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. అలానే అవివాహితులకు కొంతమేరకు శుభవార్తలు వింటారు. అనేకమైనటువంటి కొంత లాభాలు ఉండేటట్టుగా ఉన్నాయి. బుధుడు 6వ స్థానం 11వ తారీఖు నాడు, అలానే రాహువు కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వలన కొన్ని వినుకొని దుస్సంఘటనలతో పాటు కొన్ని లాభాలు కూడా మీకు జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. శుభకార్యాల లోపల పాల్గొంటారు. అలానే దూర ప్రాంతాలు కొంత సందర్శన కూడా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక
మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు ఉంటుంది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో మీరు ఊహించినట్టుగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. ఆఫీసులో పనిచేసే వారికి శ్రమ, అధిక భారం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉత్సాహంతో మంచి ముందుకు దూసుకెళ్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని అవాంతరమైనటువంటి సంఘటనల నుంచి దూరంగా మీరు ఉంటారు. కొన్ని ఇరికేటువంటి సమయాల లోపల మీరు కొద్ది అప్రమత్తతో దూరంగా ఉండడం చేత కొన్ని విషయాల లోపల చెడు నుంచి దూరంగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. అది మీకు దైవం మీకు మీ చెంత ఉండుట చేత ఆ దుస్సంఘటనల నుంచి దూరంగా మీరు జరుగుతుంటారు. అవి మీకు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి పేరుతో పాటు సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. వృత్తిలో ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారంతో పాటు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులకు కొంతమేరకు ప్రయత్నంతో మీకు శుభవార్తలు వింటారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వీసా లాంటివి కొరకు ప్రయత్నించండి. కొంతమేరకు దైవం అనుకూలిస్తుంది. మీకు శుక్రుడు మంచి స్థానంలో, పంచమ స్థానంలో ఉండడం వలన కొంత శుభ ఫలితాలు పొందుతారు. విలువగల వస్తువులు కొంటారు. మీకు ఆర్థికపరమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. అలానే స్థిరాస్తుల రంగాల్లో వ్యాపారం చేసేవారికి కొంతమేరకు లాభం జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీ ఇష్టదైవాన్ని లేదా హనుమాన్ చాలీసా మీరు పారాయణ చేయండి. కొంచెం సత్ఫలితాలను ఎక్కువగా పొందేటట్టుగా మీకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో మీకు కొన్ని అనుకోని మంచి సంఘటనలు జరగవచ్చు. అధికమైనటువంటి ఆదాయం మీకు పెరుగుదల ఉండేటట్టుగా ఉంటుంది. మీ డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయినటువంటి కేసులు కానీ ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందడం చేత మీరు సంతోషంగా ఉంటారు. దూర ప్రాంతాల ప్రయాణం కానీ లేదా విహారయాత్రలు, దైవ సందర్శనల కొరకు మీరు వెళ్తుంటారు. ఈ వారం అనుకోని కొన్ని లాభాలు జరిగేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు శుభ సమయమే. వీసా లాంటి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అధికమైనటువంటి కొంత ఆర్థిక భారం ఉంటుంది. దాంతోపాటు సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి అందడం కూడా జరుగుతుంది. కొంత మేరకు చిన్న అనారోగ్య బాధలు మీకు తప్పవు. వాటిని దూరం చేసుకోవడానికి కొరకు వైద్య సేవలు అవసరపడేటట్టుగా ఉంటుంది. అలానే దూర ప్రాంతాల బంధువుల రాకతోని కొంత ఖర్చులు అధికమవుతాయి. అలానే మీ ఇంట్లో వృద్ధులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు పాల్గొనడం చేత లేదా మీరు ఎంటర్ కావడం చేత కొన్ని మాటలు పడేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే కొన్ని వినుకోని ఖర్చులు అంటే వ్యయ స్థానంలో 12వ స్థానంలో కుజుండటం వలన కొన్ని వినుకోని ఖర్చులు మీ మీద పడడం చేత మీరు కొంత ఆలోచనలకు గురి కాక తప్పదు. మీ పిల్లలు మంచి స్థానంలో ఉంటారు. వారు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చి మీకు అనుకూలంగా మంచి పేరును తెచ్చిపెట్టేటట్టుగా మీకు కనబడుతున్నాయి. అలానే ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. స్థిరాస్తుల కొరకు ఆలోచనలు వేస్తారు. అంటే ప్రణాళికలు వేస్తుంటారు. ఏది కొనాలి, ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయంలో మీరు కొంత అటువంటి ఆలోచనలతోని ఉంటుంటారు. అవివాహితులకు శుభ సంఘటనలు జరుగుతాయి. అలానే సంతానం కొరకు ఎదురు చూసే వారికి మంచి సంతానాన్ని పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మంచి స్థానం దొరికేటట్టుగా మీకు కనబడుతున్నాయి. డాక్టర్లు కానీ లాయర్లు కానీ లేదా వృత్తిపరంగా ఉన్నవారికి
మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం మీకు ఉంటున్నది. తదుపరి సింహరాశి. మగా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1. ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని అనుకోని వినుకోని లాభ సంఘటనలు జరుగుతాయి. దైవికంగా వీరికి మంచి దైవం ఆదుకుంటాడు. కొన్ని సంఘటనల లోపల దైవానుకూల్యత చేత వీరు పట్టిన పని తప్పకుండా నెరవేరుతుంది. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లాభిస్తుంది. దుస్సంఘటనల నుంచి దూరంగా ఉంటారు. అలానే కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు కొన్ని సంఘటనలకు కొద్దిగా చెలించిపోయేటట్టుగా మాత్రం ఉంటుంది. కానీ ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. వ్యవసాయ సంఘటనలు అంటే వ్యవసాయ సంబంధించిన క్షేత్రాలు మీరు అభివృద్ధి చెందేటట్టుగా మీకు కనబడుతున్నవి. అలానే పంట దిగుబడి రాబడి ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఏకాదశ స్థానంలో, అలానే బుధుడు 2, 3 స్థానాల్లో ఉండడం చేత మీకు అన్నిట లాభసాటిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి ఆనుకూల్యత లభిస్తుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. మీరు ఇంక్రిమెంట్లు కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడమో, లేదా మీరు ఏరియర్స్ లేదా ఇటువంటివి డబ్బులు చేతికి అందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. అలానే విదేశాలలో చదువుకుంటానే విద్యార్థులకు కొంతమేరకు శుభాలే జరిగేటట్టుగా కనబడుతున్నది. ఈ కంప్యూటర్ మరియు ఎలక్ట్రానిక్స్ ఈలలో పనిచేసే వారికి అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టే వస్తాయి, కానీ కొంత మేరకు విచారణలో పడేటట్టుగా ఉంటుంది. ఉన్న ఉద్యోగాలలో మీరు అంటే ఉండలేక ఇటు అటుగా ఉంటారు. కొంతమంది ఈ రాశివారు కొంత రిజైన్ చేసి బయటకు వచ్చి ఉద్యోగ అన్వేషణలో కూడా ఉండేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక మీరు తొందరపాటు చర్యగా మీరు తీసుకోవద్దు. ఈ ఉన్నటువంటి ఉద్యోగాన్ని ప్రస్తుతానికి నడిపించుకుంటే మంచిదని మీకు సెలవు ఇవ్వడమైనది. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి తప్పదు. వ్యాపారాల్లో కొత్త నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత మేరకు అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక కొంత వేచి ఉండాలని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. అలానే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, కుటీర పరిశ్రమలు లేదా పరిశ్రమల్లో ఉన్నవారికి కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది. వారు ఆచితూచి వ్యవహరించాలని చెప్పి తెలియజేయడమైనది. ఈ వారంలో మీకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కనుక మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు పారాయణం చేస్తే మీకు ఎక్కువగా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా 1, 2. ఈ రాశి వారికి ఈ వారం ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు అకస్మాత్తుగా మీకు చేతికి అందడం చేత మీరు చాలా సంతోషమైనటువంటి టయాన్ని గడుపుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి పని భారంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా చేకూరుతుంది. ఆగిపోయినటువంటి ఇంక్రిమెంట్లు కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు మీ చేతికి అందడం జరుగుతుంది. స్థిరాస్తులలో కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. కొంతమేరకు కొంత విచారంగమైనటువంటి సన్నివేశాలు మీ ముందు ఉంటాయి. అలానే ఆఫీసుల్లో పనిచేసేవారికి, కార్యాలయాల్లో పనిచేసేవారికి వారి యాజమాన్యంతో కొంతమేరకు ఎక్కువగా ఒత్తిడి జరుగుతుంది. అలానే తోటి ఉద్యోగస్తులతోని కొంత జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలి. లేకుంటే వారు మీరు చేసేటువంటి పనులలో మీరు క్వశ్చన్ చేయడమో లేదా పై వారికి కొంతమేరకు తెలియజేయడమో జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని మొత్తం మందిని మీ కింద పనిచేసే వారిని సవ్యంగా అంటే నమ్మకుండా ఒక కన్ను వేసి ఉంచాలని చెప్పి మీకు సెలవు ఇవ్వడమైనది. కాకపోతే ధనాదాయం మాత్రం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి కొంతమేరకు లాభసాటిగానే ఉంటుంది.
కుటీర పరిశ్రమ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆనుకూల్యత లభిస్తుంది. విద్యార్థులకు శుభ సమయమే. కొంత క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ కొంత నిరుద్యోగ కొరకు అంటే ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి కొంతమేరకు మంచి శుభవార్తలు వింటారు. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. కొంతమేరకు కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ మీకు అన్నింటా ఈ వారం లాభసాటిగానే ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కొంతమేరకు మీకు ఎక్కువ ఆలోచనలతో ఈ వారం గడుపుతారు. ఊహించుకొని ఎక్కువగా బాధపడడం, అలానే ఫ్యూచర్ని ఎక్కువగా ఆలోచించుకోవడం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ఎక్కువ అనిశ్చితి ఏర్పడుతుంది. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి మాత్రం అందుతాయి. మీ కుటుంబ పరంగా కొంతమేరకు సంతోషంగానే ఉంటారు. పెద్దవారితోని కలిసిమెలిసి ఉండడం చేత మీకు ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు ఈ వారం గడుపుతారు. లేదా ఈ వారం కొంత స్థల మార్పిడి లేదా నూతనమైనటువంటి స్థలాన్ని కొనడమో లేదా ఇళ్లను కొనడమో కూడా జరిగేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. నూతనమైనటువంటి వస్తువులు, విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. ఈ వారం పిల్లలతోనే సంతోషంగా ఉంటారు. మీ పిల్లలు మంచి మార్కులు లేదా మంచి కీర్తి ప్రతిష్టలు తేవడం చేత మీరు సంతోషంగా ఈ వారం గడుపుతారు. అయినప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి ఆందోళనతోని మనసు చంచలంగా ఉండేటట్టుగా మాత్రం కొంత గోచరమవుతున్నాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉన్నాడు కనుక శుభస్థానంలో ఉండడం వలన నూతనమైనటువంటి విలువగల వస్తువులు కూడా కొని తెచ్చుకుంటారు. వాహన సౌఖ్యం లాభిస్తుంది. అలానే విద్యార్థులకు కొంతమేరకు శుభ సమయమే. మీరు ప్రయత్నిస్తే కానీ లాభసాటిగా ఉండదు. ఒక్కోసారి 2 సార్లు 3 సారి కానీ ప్రయత్నిస్తే మీకు ఆ ఫలితం లభిస్తుంది. కాకపోతే అకస్మాత్తుగా రావాలని మీరు కోరుకుంటారు. దానికి అకస్మాత్తుగా వచ్చేటట్టుగా వీలు లేకుండా ఉన్నది. ప్రయత్నం మేరకే మీకు లాభాలు జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. ఈ వారంలో మీకు అమ్మవారికి సంబంధించినది లేదా శ్రీరామ రక్ష అటువంటి పారాయణం చేయండి. తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం మీరు ఊహించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. విదేశ పర్యటనలు లాభిస్తాయి. బంధువులు చుట్టాల రాకతోని కొంత ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. పిల్లలతోని గడుపుతారు. నూతనమైనటువంటి వస్తువులు లేదా వస్త్రాలను కొని తెచ్చుకుంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. తప్పకుండా మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాల్లో లాభసాటిగా ఉంటుంది. ఇదివరకు ఉన్నటువంటి కొంత ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు కుదుట పెడతాయి. వైద్య సేవలు అవసరం లేకుండా మీకు ప్రయత్నిస్తుంటారు. మీరు తప్పకుండా వ్యవసాయ సంబంధించిన విషయాలలో కానీ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల లోపల మీకు అన్నిట్లా లాభసాటిగా ఉండేటువంటి సమయం. మీరు రవి 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీరు మంచి అన్ని విషయాల లోపల యోగిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. అలానే తీర్థయాత్రలు కానీ దైవ సందర్శనలు కానీ మీకు వస్తాయి. మీ పిల్లలు విదేశ పర్యటనలు లేదా విదేశాలకు వెళ్తా అనుకునే వారికి మీ పిల్లలకు వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీ పిల్లలు మంచి ఉత్సాహంతో ఉండడం చేత మీరు కూడా ఆ సంతోషాన్ని పంచుకునేటట్టుగా ఉంటుంది. మీ కుటుంబ వాతావరణం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. దైవ సందర్శనలు చేస్తారు. అదేవిధంగా నూతనమైనటువంటి ఉత్సాహంతో మీరు ఈ వారమంతా గడుపుతారు. బంధు ప్రీతితో ఉంటారు. నూతనమైనటువంటి కార్యక్రమాలను కొంత ప్రారంభించేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా శుభ పరిణామాలే అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలానే ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి కొంతమేరకు మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి కార్యక్రమం కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి పనులు మీకు సవ్యంగా సాగుతాయి. మీ స్థిరాస్తులకు మంచి గిరాకీ ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది, ధనం చేతికి అందుతుంది. రవి 10వ స్థానం శుభస్థానంలో ఉన్నాడు. అలానే బుధుడు కూడా 11వ స్థానంకి వస్తాడు 11వ తారీఖు నాడు. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కనుక మీకు అన్ని విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది. విద్యార్థులకు శుభ సమయమే. అలానే అవివాహితులకు మంచి శుభవార్తలను వింటారు. ప్రేమ వివాహాలు మీకు ఫలిస్తాయి. అట్లానే పిల్లలకు వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఉంటారు. ధనాదాయం పెరుగుదల దిశగా వ్యవహరిస్తారు. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి మార్కులు, మంచి ఉద్యోగ సంఘటనలు మీ ముందుంటాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. వారు ఆగిపోవడం జరుగుతుంది. కొంత మేరకు మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఆచితూచి ఈ వారం వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి మాత్రం ధనాదాయం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం, ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి, మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే ఈ రాశి వారికి కొంత పండితులకు లేదా మంచి చదువుకున్న వారికి మంచి ఆరోగ్యపరంగా ఉంటారు. అలానే విద్యార్థులకు కానీ లేదా సంఘ సంస్కర్తలు అటువంటి వాళ్లకు మంచి పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. సత్కారాలు కానీ సన్మానాలు కానీ ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం అంతా ఈ రాశి వారికి శుభ పరిణామాలే అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2. ఈ వారంలో వీరికి నూతన ఉత్సాహంతో పరిగెడుతుంటారు. కొన్ని విషయాల లోపల మనసు చంచలంగా ఉండడం చేత కొంత మేరకు మనసు ఆందోళనకరంగా ఉంటుంది. దైవ సంఘటనలు, దైవ సందర్శనలు చేస్తుంటారు. అలానే వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలానే ధనాదాయం పెరుగుతుంది. కొంతమేరకు మాత్రం ఏదో తెలియనటువంటి ఆందోళనలు, ఏదో తెలియనటువంటి విచారాలలో మీరు ఉండడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క సమస్య కొరకు మీరు ఆలోచిస్తే మీకు ఏమీ సమస్యలు ఉండవు. ఏదో రకమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. మీరు పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. తోటి ఉద్యోగస్తులు మీకు మంచి ఆనుకూల్యంతో ఉంటారు. మీరు మంచి సహకరిస్తారు. వారితోని మీకు కూడా పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు ఉంటాయి. మీరు చేయకున్నా వారు చేసినా కూడా మీకు పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి వ్యాపారంలో ఉన్న వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఆనుకూల్యత ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఇన్కమ్ పెరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అలానే పై అధికారులతోని కొంత ఒత్తిడి ఉన్నా కూడా దాన్ని అధిగమించేటట్టుగా మీరు శ్రమించి పేరు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అలానే విదేశాలకు వెళ్తా అనుకునే వారికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. ఈ వారమంతా మీకు మంచి బాగానే ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. ఈ వారంలో కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఏది పట్టినా కూడా మీ పనులు సవ్యంగా సాగవు. ధనాదాయంలో కొద్దిగా ఖర్చులు మితిమీరుతాయి. మంచిగా ఎవరితోనైనా అంటే స్నేహితం చేసినప్పటికి కూడా వారు కొంత చెడుగా అర్థం చేసుకునేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ప్రేమ విఫలమయ్యేటట్టుగా కూడా మీకు కనబడుతుంది. పిల్లలు కొంచెం అజాగ్రత్తతో ఉండవద్దు. కొంత వస్తువులను పూడగొట్టుకునేటట్టుగా మీకు కనబడుతుంది. కనుక కొంచెం అప్రమత్తతోని అజాగ్రత్తతోని ఉండకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. చిన్న చిన్న అనారోగ్య బాధలు,
ఉదరంకు అంటే కడుపుకు సంబంధించినవి లేదా అరుగుదల ఉండకుండా అటువంటివి సంభవించేటట్టుగా మీకు కనబడుతున్నాయి. కనుక కొంత కాలయాపనతోని ఉండకుండా కొద్దిగా క్రమ పద్ధతిలో మీరు ఆహారాలు ఇటువంటి ఉంటే మీకు దాని నుంచి తప్పించుకునేటట్టుగా ఉంటుంది. అలానే కొన్ని సంఘటనలకు మీరు ఎక్కువగా చలించిపోతారు. ఎక్కడి నుంచో అంటే దూర బంధువుల బాధలు కూడా మీరే బాధలు మోసేటట్టుగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ దైవాన్ని నమ్మండి. తప్పకుండా మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ పిల్లలకు కూడా చిన్న చిన్న అనారోగ్య బాధలు ఉంటాయి కనుక మీరు దాంతో కూడా కొద్దిగా చెలించిపోయేటట్టుగా మీకు కనబడుతున్నది. కాకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా ఈ శుభ పరిణామాలు పొందుతారు. అలానే చెడు పరిణామాలు తగ్గేటట్టుగా మీకు కనబడుతుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారంలో ఇదివరకే ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండి లేదా ఇదివరకే ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం కొంత అనిశ్చితి ఏర్పడేటట్టుగా ఉంటుంది. ఈ ఉద్యోగం నుండి వేరే ఉద్యోగాలకు జంప్ చేద్దామా లేదా ఇది విడిచిపెట్టి వేరే ప్రయత్నించుదామా అనేటువంటి ఆలోచనలతో ఎక్కువగా ఉంటుంటారు. కాకపోతే ఇప్పుడు తగినటువంటి సమయం కాదు. మీ జంప్ చేయడం అనేటువంటిది లేదా వేరే ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించేటువంటి దానిలో మాత్రం ఇప్పుడు మీరు జాయిన్ అయ్యేటట్టుగా ఉంటే మాత్రం కొంత పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అలానే ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటారు. మీకు ఇదివరకే ఉన్నటువంటి డబ్బులు జమ చేసుకున్నటువంటి డబ్బులకు మంచి అంటే ఈ స్థిరాస్తులు కొందామా లేదా విలువగల వస్తువులను కొందామా, బంగారం కొందామా అనేటువంటి ఆలోచనలతోని మీరు ప్లాన్లు వేసేటట్టుగా మీకు కనబడుతున్నాయి. బుధుడు ప్రస్తుతానికి 7వ స్థానంలో ఉన్నాడు. తర్వాత 11వ తారీఖు అష్టమ స్థానానికి వస్తాడు. 11 అంటే 7వ స్థానంలో ఉన్నప్పుడు మీకు కొంతమేరకు లాభసాటిగా కూడా మీకు కనబడుతున్నాయి. కొన్ని చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నది. దూర ప్రాంతాల సందర్శన, దైవ సందర్శనలు చేస్తారు. అలానే మీ పిల్లలు కొంతమేరకు మంచి మార్కులు కానీ మంచి ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం వల్ల మీరు కొంత సంతోషంగా ఉంటుంది. కుటుంబ భారం పెరిగేటట్టుగా ఉంటుంది. కుటుంబంలో మీ భార్యతోని లేదా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారితోని అభిప్రాయాల్లో భేదాలు, మాటల్లో తేడాలు వచ్చేటట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత అప్రమత్తతోని అజాగ్రత్తతో ఉండకుండా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. సమయానుకూలంగా నడుచుకుంటే వాటి నుంచి అధిగమించేటట్టుగా మీకు కనబడుతున్నది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ అవకాశాల కొరకు ప్రయత్నించండి. ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. కానీ దీని నుంచి దాన్ని మారి మీరు పోగొట్టుకోకుండా దాన్ని కొంచెం జాగ్రత్తతో ఉంటే ఈ ఉద్యోగ అవకాశాల కొరకు కొంత మేరకు జాగ్రత్తతో ఉండాలని చెప్పి మరీ మీకు తెలియజేయడం అనేది. విద్యార్థులకు శుభ సమయమే. అలానే రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం మీరు జంపు చేయడమో లేదా ఉన్నదాన్ని పోగొట్టుకోవడమో జరిగేటట్టుగా కనబడుతున్నది. కనుక మీరు కొంత మేరకు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. మీ వ్యవహారాలన్నీ నెక్స్ట్ వీక్ అంటే వచ్చే వారము లేదా వచ్చే నెలకు మీరు పొడిగించుకుంటే మంచిదని చెప్పి మీకు సెలవు ఇవ్వడం అనేది. మీరు శుభ పరిణామాలు రావడానికి కొరకు మరియు ఉన్నటువంటి చెడు సంఘటనలు, చెడు ఫలితాలు పోవడానికి కొరకు శ్రీరామరక్ష పారాయణము లేదా హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేస్తే మీకు శుభ పరిణామాలను చవి చూస్తారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. ఈ వారం యొక్క రాశి ఫలితాలు సమాప్తం.